ఈరోజు సీరియల్‌లో మిథున, దేవ మధ్య ఒక ట్విస్ట్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది చూసేందుకు. అయితే ఫుడ్‌కి తీసుకొని వెళ్ళనని చెప్తాడు కదా! ఇక దేవ ఫ్రెండ్స్ అందరూ "వదిన మేము తీసుకెళ్తాం రా నిన్ను" అని వదిన, వదిన అంటూ చాలా ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటారు. ఇక చేసేది ఏమీ లేక దేవ మిథునని బైక్ ఎక్కించుకొని ఒక షాప్‌కైతే అంటే వెళ్తారనమాట. వెళ్తే అక్కడ మిథున కూర్చొని దేవానే చూస్తూ ఉంటుంది. మిథున కళ్ళల్లో తన మీద ఎంత ఇష్టం ఉందో తెలుస్తుందనమాట. కానీ దేవ మాత్రం ఏంటి కోపంగా చూస్తూ ఉంటాడు. మిథున మాత్రం దేవాన్ని అలానే చూస్తూ ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావనంటే, ఏంటి చూడడం కూడా తప్పేనా అన్నట్టు మాట్లాడుతుందనమాట. ఒక్క లుక్ కింద నుంచి పై వరకు మిథునని చూస్తాడనమాట. ఆ చూపుల్లో చాలా అర్థాలొస్తాయి. మిథునని ప్రేమతో చూస్తున్నాడా? కోపంతో చూస్తున్నాడా? ఏంటనేది అర్థం కాదనమాట. కానీ అక్కడ తన యాటిట్యూడ్ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. దేవ యాటిట్యూడ్. అలాగే మిథున కూడా చూస్తూ ఉండిపోతుంది. ఈ పిల్లకి అవసరమా నా జీవితంలోకి రావడం? ఎంతో హ్యాపీగా ఆదిత్యని పెళ్లి చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉండేది. కానీ ఇప్పుడు ఎందుకు ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఇలాంటి కష్టాలు, ఇలాంటి ఫుడ్, ఇంతమందితో మాటలు ఇవన్నీ అంటూ చూస్తూ ఉండిపోతాడనమాట. అయితే ఆదిత్య చెంప పగలు కొట్టేస్తుందనమాట వాళ్ళ అక్క. ఎందుకంటే మేమంతా కష్టపడింది దేనికి? నువ్వేం చేసొచ్చావు మధ్యలో? మిథునని అక్కడి నుంచి తీసుకుని వచ్చి నీతో పెళ్లి చేయడం కోసమే కదా ఇదంతా చేశాము. కానీ నువ్వేం చేసావు? మామయ్య గారు ఇదంతా చేసిందంతా ఏమైపోయింది ఇప్పుడు అన్నట్టు మాట్లాడతారనమాట. అయితే ఆదిత్య మాటల్లో చాలా మంచిగా అనిపిస్తాయి. నాకు మిథున ఎప్పుడు ఒక్క మాట కూడా అడగలేదు. ఒక్క సహాయం కూడా అడగలేదు. అటువంటిది నాకు దేవ కావాలి ఆదిత్య, ఇదొక్క హెల్ప్ చెయ్యి అంటే చేయకుండా ఎలా ఉంటాను? తను అడిగింది ఏంటనేది కూడా చూడలేదు. తన మొహంలో సంతోషాన్ని చూడాలనుకున్నాను అని చెప్తాడనమాట. నిజంగా అండి ఆదిత్యని చూస్తే ఇంత జెన్యూన్గా కూడా లవ్ చేసే వాళ్ళు ఉంటారా అన్నట్టు అనిపించేస్తుంది. ఎంత ప్రేమను పెంచుకున్నాడో మిథున మీద, అంతే ప్రేమ దేవా నుంచి కూడా మిథునకు వస్తే చాలా బాగుంటుందేమో. చూడాలి కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోంది అని.